దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దాన శుభ కార్యక్రమంకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. నేటి లేఖన భాగము నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనము. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మరోసారి మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ తాను చెప్పిన చక్కని మాటలను బట్టి చూద్దాం. దేవుణ్ణి బట్టి ప్రతి జనము ప్రతి దేశంలో అన్నీ కూడా భయపడ్డట్లు దేవుడు చేస్తానని మాట ఇస్తా ఉన్నాడు. ఎవరిని బట్టి? దేవుణ్ణి బట్టి మనకు భయపెట్టట్టుగా దేవుడు చేస్తానని. మనం ఏ అయితే దేశంలోకి వెళ్తా ఉన్నామో, ఏ పరిసరకు వెళ్తా ఉన్నామో, ఏ స్థలాల్లో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఏ కార్య నిమిత్తమై బయటికి వెళుతూ ఉన్నామో, ఇంట్లో నుంచి వెళ్ళేటువంటి ప్రతి స్థలములోనూ ప్రతి స్థితిలోనూ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రు కూటలన్నిటిని కూడా దేవుడు పారిపోనట్లు చేస్తాను వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషేను నియమించుకొని మోషే ద్వారా ప్రజలు ఏ రీతిగా అయితే దీనిపడతారో, ఏ రీతిగా అయితే ప్రభుకు కృపను పొందుకొని సాధ్యంగా పొందుకోగలుగుతారో అవన్నీ కూడా మోషేను దేవుడు నియమించుకొని తన ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూద్దాము ఆ పై మాటలు కూడా మనం చూసినట్లయితే, నీ దేవుడని యెహోవానే సేవింపవలన, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదు. ఇంకా మన పై వచనం మనం చూసుకున్నట్లయితే, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందునని దేవుడు స్వయంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈరోజు మనం కొన్ని సందర్భాల్లో ఒక స్థితిని మనం పొందలేకపోతా ఉన్నాము, విజయం పొందుకోలేకపోతా ఉన్నాము, అభివృద్ధిని పొందుకోలేకపోతూ ఉన్నామంటే ఆయన మాటను మనం జాగ్రత్తగా వినడం లేదేమో, ఆయన చెప్పిన ప్రకారంగా మనం చేయడం లేదేమో. అందుకే మన మీదకి శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారేమో, రోగములు మన మీద ఎదిరించలేదు, తొలగిపోవడం లేదేమో. ప్రతి దినము ఏదో ఒక ఇరుకు, ఇబ్బంది, వేదన, బాధ, అశాంతి, అసమాధానము అలుముకుంటుందేమో. కానీ ఇక్కడ ఈ ప్రజలకు ఈ స్థితిగతులను వచ్చాయి, శత్రువులు దండెత్తి వచ్చారు, రోగములు వచ్చాయి, కానీ వాటన్నిటికీ దేవుడు సర్వరోగ నివారణగా ఉన్నాడు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏ కార్యం కూడా పని చేయలేదు. అక్కడ దేవుడు అన్నిటిలోంచి వాళ్ళకి విజయం ఇవ్వడం జరిగింది. శత్రువును హతమార్చాడు, యుద్ధం చేయకుండా విజయాలను కైవసం చేశాడు, ఆరోగ్యాలు తొలగింపజేశాడు. 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటువంటి ఇరుకు ఇబ్బంది లేకుండా దేవుడు ఎంతగానో పోషించి కాపాడడం జరిగింది. వీరిని బట్టి భయపడినట్లుగా దేవుడు వారు చేశాడు. ఈరోజు కుటుంబంలో మోషే వెళ్ళిన ఒక్కడివే ఉండొచ్చు కుటుంబంలో, కానీ దేవుడు నిన్ను బట్టి దేవుడు ఆ కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ మాటలకు బోధిస్తూ ఉంటాడుగా. ప్రియ దైవజనమా, అధైర్యం చెందగా ధైర్యం కలిగి మనం ముందుకు సాధం. నిశ్చయంగా ప్రభువుని బట్టి శత్రు సమూహం మొత్తం కూడా మనం భయపడినట్లుగా చేసిన దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ శత్రువులు తన శత్రువులు చేసుకుంటా, నీ విరోధులు తనకు విరోధంగా చేసుకుంటా అంటా ఉన్నాడు. ఫరోని దీనికి విరోధంగా చేసినప్పుడు ఫరో జలగర్భంలో కలిసిపోయాడు, రూపు ఆనవాళ్ళు లేకుండా కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏ మానవుడు కూడా నిలబడలేదు. ఇక్కడ ఆయనకు ఎవరైతే భయపడు వణికి చెప్పిన ప్రకారం చేస్తారో వాళ్ళు మాత్రం అసలుగా నిలబడగలిగారు. అది దీని యొక్క శక్తి. దీని యొక్క శక్తిని నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆయన మాటపైన విశ్వాసం ఉంచి ఆ మాట ప్రకారం జీవించినట్లయితే, నిశ్చయంగా నీ జీవితంలో ఏ మనుష్యుడు నీ ఎదురు నిలవలేడు. అసలుకే యెహోషువకు అదే వాగ్దానం చేస్తాడు. గడిచిన దినం మనం అదే వాగ్దానం పొందుకున్నాము. నేను మరలాసారి ఇదే వాగ్దానం చేస్తున్నప్పుడు నేను అడిగాను, దేవా ఎందుకు పదే మాట తెలుస్తున్నా ప్రభు అంటే, ప్రభు మనలో బలపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు ఏ విషయాన్ని బట్టి, ఏ స్థితిని బట్టి నువ్వు భయపడతా ఉన్నావు, ఒక భయం నిలిచి తొలగించి వేయటకు దేవుడు పదే ఈ మాట ద్వారా మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు మనం స్వీకరిస్తాము. దీని మాట ప్రకారంగా ఆయన చిత్త ప్రకారం మనం నిశ్చయంగా నడుద్దాము. సమస్తానికి అప్పచెప్దాము. దేవుడు నాకు శత్రులు మన యుద్ధం నుంచి వెలగొట్టి మనకు వారు భయపడ్డట్లుగా దేవుడు చేస్తానని మాట ఇస్తుండగా మన జీవితాన్ని సమర్పించుకొని ముందుకు సాగుదాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు నీకు వందం తెలియజేసిన శ్రమయ్య. ఈ ఉదయకాల సమయంలో మరోసారి మాతో మాట్లాడు. నీకు వందములు తండ్రి. నిన్ను బట్టి ప్రజలు మాకు భయపడతారని, మేము ఏ స్థలంకి వెళతామో ప్రభా, ఆ స్థలములో ప్రభా శత్రువు మా ఎదుట ఉండకున్నట్లుగా వాటి పారిపోయేటట్టు చేస్తాను వాగ్దానం చేశావు ప్రభా.
ఇది జరగాలి అంటే నీ మాట జాగ్రత్తగా విని దాని ప్రకారంగా మేము నడవాలి అన్నావు ప్రభా. ఎప్పుడైతే ఆ ప్రకారం మేము నడుస్తామో మా ఆహారము మా పానమును దీవిస్తానన్నావు. మాలో ఉన్న రోగులను తొలగించి వేస్తానన్నావు ప్రభా. మాకు ఎవరైతే శత్రువుగా ఉన్నారో ప్రభా, మేము పోయే మార్గంలో కావచ్చు, మాకు ఎదురుగా వచ్చేవారే కావచ్చు ప్రభా, వారు పారుపెట్టలు చేస్తానన్నావు ప్రభా. నిన్ను బట్టి మాకు భయపడతాను సెలవిచ్చావు ప్రభు. నీకు వందములయ్యా. మేము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉంటాం, ఉద్యోగ పరిస్థితిలో కావచ్చు, అధికార చేతి కింద ఉండవచ్చు ప్రభు, స్వార్థ విషయమైన ప్రభు ప్రజలు వెళ్ళే క్రమంలో కావచ్చు ప్రభు, ఏ విషయంలో మేము శత్రువుతో మేము పోరాటం చేస్తా ఉన్నాము, ఆర్థిక పరిస్థితి శత్రువు కావచ్చు ప్రభు, రోగమైన శత్రువు కావచ్చు ప్రభు అని నీ బిడ్డలు ఏ విషయంలో ఏ కోణాలు తండ్రి వారికి ఉన్న స్థితిగతి బట్టి ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రభా. ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి. వారిని మాట జాగ్రత్తగా విని గైకున్నట్లుగా కృప చూపుతున్నది వందం తెలియజేస్తావు. నువ్వు బ్లెస్ చేయబోతున్నది వందం తెలియజేస్తున్నా ప్రభా. ఏ జీవితం చక్కపరచబోతున్నా, ఏ జీవితం ప్రభు నీకు నిలబెట్టబోతున్నావా నా ప్రభు, ఆ కుటుంబాన్ని బట్టి ప్రభు నీకు స్థుతులు స్తోత్రం తెలియజేస్తున్నా ప్రభా. బిల్లింగ్ నువ్వు లేవనెత్తండి, అద్భుత కార్యం జరిగించి మహిమ మీరే పొందగలని అర్పిస్తూ ఈ ఉదయకాల సమయం ప్రభు ఈ యొక్క ప్రార్థన నా ప్రభా అనేకులు చేరటకు సహాయం తెచ్చండి. నీ చిత్తంలో ఎవరికి ఈ వాగ్దానం చేరాలా ప్రభా, అందరికీ మీరు నడిపించండి. నీ మేల్చి నువ్వు తృప్తిపరిచి మహిమ మీరే పొందగలను ఆరోపిస్తూ ఆరోగ్యత బాధపడుతుంది జ్ఞాపకం వేసి విడిపించి భావించి స్వస్థపరిచి మేల్చితులు తృప్తి వచ్చి ఎవరైతే ఏ ప్రయత్నం చేస్తానో ప్రభా, చేసిన ప్రతి ప్రయత్నంలో వీళ్ళ మేలు కలను వాగ్దాపించి మహిమ మీరే పొందగలను ఆరోపిస్తూ యేసు దివ్యమైన నామములు ప్రార్థన చేస్తూ అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దీన్ని దీవించి ఆశీర్వదించను గాక.